నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 3, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:47. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల చవితి. చవితి తిథి జనవరి 3 శుక్రవారం తెల్లవారితే 2:22 జనవరి 3 శుక్రవారం రాత్రి 11:35 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా చవితి తిథి ఉంది. తదుపరి పుష్య శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట. ధనిష్ట నక్షత్రం జనవరి 3 శుక్రవారం రాత్రి 11:59 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి. శుక్రవారం ఉదయం 10:48 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగం వజ్ర మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి సిద్ధి. కరణం మణిజ మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి విష్టి రాత్రి 11:41 వరకు. తదుపరి భవ బాలవ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం అనేది ఈరోజు లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. కులిక కాలం ఉదయం 8:32 నుండి ఉదయం 9:49 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:14 నుండి ఉదయం 6:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:43 నుండి మధ్యాహ్నం 3:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. శ్రీకృష్ణుడి గద పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కౌముదకి, బి గాంధీవం, శ్రీకృష్ణ గద. ఈ వీటిలో మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, జటాసురుణ్ణి సంహరించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ సి భీముడు అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు మహిళా టీచర్స్ డే అండి ఈరోజు. మరియు సతీష్ ధావన్ గారి సైంటిస్ట్, ఆయన వర్ధంతి అండి. సావిత్రిబాయి పులే గారి జయంతి. మరియు నటి మరియు ఎంపీ నవనీత్ కౌర్ గారి పుట్టినరోజు ఈరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. 1985లో రవిశాస్త్రి గారు ఒకే ఓవర్లో 6 సిక్స్లు అయితే ఇదే రోజు కొట్టారండి. ఈ రోజు యొక్క ప్రత్యేకత అవి చూసారు కదండి, ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, అంటే గుడ్ టైం అనేది చెప్పొచ్చు కదా అని. ఒక్కొక్కరికి అక్కడ ఉండే అకేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ముహూర్తం, అంటే మనకి మంచి టైం అనేది ఉంటుందండి. ఇది
రెగ్యులర్గా ఇవ్వడానికి అయితే కుదరదు. మీరు కామెంట్ చేసినట్లయితేనే నేను రిప్లై ఇవ్వగలుగుతాను. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.